శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు అందరికీ వందనాలు. ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. చూడండి, ఇది అందరికీ తెలిసిండేది. ప్రతి ఒక్క పల్లెల్లో, అడవుల్లో, పొలాల్లో మస్తుగా ఉంటుంది. సీతాఫలం చూశారు కదా, ఇది సీతాఫలం. ఈ సీతాఫలం ఎందుకు పనిచేస్తుందబ్బా, వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారంటే, మన ఊరిలో చాలామంది తాగుబోతులు ఎక్కువైపోయారు. బాగా గొంతులు కానీ పీకల కంటే తాగడము, పండ్లు పాటలు వదిలేయడము, లేదా పండ్లు పాటలు అంతా చేసుకున్నా కూడా సాయంత్రం అయితే మొత్తం తాగడం. తాగేదానికే వాళ్ళ జీవితాంతము సరిపోతూ ఉంటుంది. 500 సంపాదిస్తే తాగేదానికి 300 పెడతారు, 200 ఎత్తుకొని వచ్చి ఇంటికి ఇస్తారు. దాంట్లో కూడా ఎప్పుడైనా పని లేకపోయిందంటే దాన్ని కూడా పెరుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఇండ్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది మన ఆంధ్రదేశంలో, ఎందుకంటే ఉచితంగా సార్ గవర్నమెంట్లు అన్నీ ఇస్తుంది, వాడు పనిచేసేది తాగేదాన్ని సరిపోతుంది. ఎలాంటి సోమారులు అయ్యారంటే ఎడ్యుకేషన్ హాస్టల్లో తీసుకెళ్ళి పిల్లల్ని వేసేయడము, వీళ్ళు తినుకొని తాక్కొని నెమ్మదిగా తిరుక్కొని ఉండడం. ఆడవాళ్ళు పనులకు వెళ్ళడము, సాయంత్రానికి ఏదో కూరగాయలు అవి ఏదో తెచ్చి చేసి పెడితే హాయిగా తినుకొని తిరగడం. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగినోండే. నా జతలో ఉన్న స్నేహితులు చాలామంది తాగి 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 ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయినారు, ఎవరూ లేరు. ఎందుకంటే తాగుడికి బానిసలు అయిపోయారు వాళ్ళు. ఆ ఊర్లో పల్లెల్లోకి వెళ్ళి చూస్తే ఏమైపోయిందంటే, నాకన్నా చిన్న వయసులో ఉన్న పిల్లోళ్ళు కూడా పుత్త తాగుడుకు మాత్రమే బానిసలు అయ్యారు. ఇంట్లో చెప్పిన మాట వినేవాళ్ళు లేరు. వాళ్ళ అబ్బ కరెక్ట్గా ఉంటే కొడుకు కరెక్ట్గా ఉంటాడు. ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఒక రెమెడీ చూపిస్తాను. ఇది సీతాఫలం ఆకు అన్నమాట. సీతాఫలం ఆకు బాగా నీడలో ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. దీనికి మనకు కావాల్సిండేది పాలతుత్తం అని చెప్పి దొరుకుతుంది. పాలతుత్తం ఎక్కడ మనకి ఆయుర్వేదిక్ కొట్టు షాపులో దొరుకుతుంది. పాలతుత్తం దాన్ని తీసుకొని వచ్చి పౌడర్ కొట్టి అగ్గిలో బాగా కాల్చాలి. కాల్చాలంటే ఎర్రగా కాలాలి. కాలిన తర్వాత ఆవు మూత్రంలోకి దాంట్లోకి వేసేయాలి. లేదా బిల్లగా ఉంటుంది, బిల్లనే మొత్తం కాల్చండి. బాగా కాల్చి బాగా ఎర్రగా కాలిన తర్వాత గోమూత్రం అంటాం, నాటు ఆవు మూత్రంలోకి దాన్ని వేసేయాలి. ఇలా 3 సార్లు చేస్తే అది శుద్ధీకరణ అవుతుంది. ఆ శుద్ధి అయిన ఆ తుత్తాన్ని పౌడర్ చేసి, ఈ పౌడర్ వచ్చి 100 గ్రాములు ఉంటే ఆ పాల తుత్తం అనేది ఒక 5 గ్రాములు కూడా వేయని అవసరం లేదు, 2.5 గ్రాములు లేదా 5 గ్రాములు వేసుకోండి. వేసి బాగా మొత్తం మిక్స్ చేసి తినే ఆహార పదార్థాల్లో ప్రతినిత్యము ఒక్కొక్క అర చెంచా కలిపిస్తూ ఉన్నారనుకోండి, ఆ తాగుడు అనేది మానుకుంటారు. అలా కాదబ్బా మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి, ఇట్లా మాకు కానే కావాలా, మాకు ఆ మందులు వదలడం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయి, వాడండి. ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో తాగుడికి బానిసైన చాలామంది ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. కానీ ఈ ఒక తాగుడికి బానిస అయిపోయిన వదలలేడు. ఇలాంటి చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరే కావచ్చు, ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి చేశారంటే కాలు, దానికి తగువైన మందులు ఉంటాయి, పంపిస్తాం, వాడండి. ఇది వచ్చి గచ్చ చెట్టు అంటాం, గచ్చకాయ చెట్టు. ఇది చూడండి, చూడడానికి కరివేపాకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆకు, కానీ రంగు కూడా అలాగే ఉంటుంది. కానీ ఇది పలసగా ఉంటుంది. కరివేపాకు కాస్త మందంగా ఉంటుంది, ఇది పలసగా ఉంటుంది. ఈ చెట్టు అంతా మొత్తం ముండ్లే ఉంటాయి. మీకు పైన చూపించాను, ఈ కాయలు చూడండి, గచ్చకాయలు ఇవి. ఇవి వచ్చి గింజ. ఈ గింజ ఇలా ఉంటుంది, కాయ ఇలా ఉంటుంది. మొత్తం ముండ్లే, కాయ కూడా ముండ్లే ఉంటాయి. ఒకటేమిటంటే ఆకుకు గింజకు మాత్రం ముండ్లు ఉండవు, మిగతా అన్ని పక్కల ముండ్లు ఉంటాయి దీంట్లో. దీన్ని మనం దేనికోసం వాడుకోవాలి అంటే, మగవారిలో వరి బీజం అనేది దిగుతూ ఉంటుంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది వరి బీజం. ఆ వరి బీజం ఎట్లా అంటే, కొంతమందికి గుత్తిలాగా 1/2 కిలో 1 కిలో వరకు దిగేస్తుంది. వాళ్ళు దానికి ఒక లంగోటిలాగా వేసి కట్టి ఈడ్చి కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమందికి ఒక పక్క పెద్దది, ఒక పక్క చిన్నది ఉంటుంది. ఇంకొంతమందికి ఏమవుతుంది, దానిపైన వెరికోస్ స్టార్ట్ అవుతుంది. నరము ఉబ్బుకున్నట్లు వెరికోస్ లాగా స్టార్ట్ అవుతుంది. దీన్ని వాడు ఏ సమస్యతో అది వస్తుందంటే, ఒకటి వయసులో ఉన్నప్పుడు అస్తప్రయోగాల వల్ల విపరీతమైన అస్తప్రయోగం చేసి ఆ నారాల్లో వాతం అనేది పుట్టుకుంటుంది. రెండోది కొంతమందికి దెబ్బ తగిలి వస్తుంది.
ఎక్కడైనా లేదా పడరాని చోటు దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు కూడా వస్తుంది అది వరి బీజం. రెండవది, ఈ ఒక్క విపరీతమైన సంభోగం కావచ్చు, లేదా ఒంట్లో వాతం ఎక్కువై కావచ్చు, ఈ వరి బీజం దిగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరేం చేస్తారంటే, ఈ ఒక్క ఆకుని, ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకుని మనం ఏం చేయాలంటే నీట్గా ఒక అంత తొలుచుకోవాలి. తొలుచుకొని ఒక పిడికిడు లేదా 2 పిడికిలు తీసుకోండి. చూడండి ఆకు ఇలా ఉంటుంది, మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం ముండ్లే ఉంటాయి దీనికి. ఆకు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి, ఇట్లా బట్టి ఆకు మాత్రమే పెరుక్కోవాలి. ఆకు తీసుకొని పేస్ట్ లాగా ఒక పిడికిలు 2 పిడికిలు తీసుకోండి, పేస్ట్ లాగా చేసి బాగా దంచేసి పేస్ట్ లాగా చేసుకోండి. చేసి మనకు వరి బీజం ఎక్కడుందో ఆ జాగాలో మొత్తము బాగా ప్రెస్ చేసి మెత్తేయండి. మెత్తేసి ఒక బట్ట కట్టి లంగోటి లాగా కట్టి ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1 రోజు లేదా 2 రోజులు 3 రోజులు వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఆ సమస్య అనేది చూసుకొని దాన్ని కట్టుకుంటూ వచ్చారంటే 15 రోజులు మ్యాక్సిమం 20 రోజుకంతా కంపల్సరీ ఆ వరి బీజం అనేది దిగిపోతుంది. కొంతమందికి అయితే 3 రోజులకే దిగిపోతుంది, ఏం సమస్య లేదు. దీంట్లో ఏదప్పా సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా వస్తుందేమో, ఏమీ లేదు. కొంతమందికి 2 రోజులు 3 రోజులకే తగ్గిపోతుంది. అలా మీరు చేసుకోండి. ఇంకొంతమందికి కడుపులో కూడా మందు వాడుకోవాలంటే ఈ గింజ ఉన్నది, ఈ గింజని మనం ఏం చేయాలంటే పై పొట్టు తీసేయాలి, కొడితే పగిలిపోద్ది, లోపల పప్పు ఉంటుంది. ఈ పప్పుని పౌడర్ చేసుకోండి, చూర్ణంలాగా చేసుకొని నాటు కోడిగుడ్డు ఒక ఆమ్లెట్ లాగా వేసుకోండి. అంటే హాఫ్ బాయిల్ ఏదో వేస్తారు కదా పెనం మీద, అలా వేసి జీలకర్ర మిరియాలు పొడి దాని మీద వేసుకొని ఈ గింజల పొడి 3000కి ఎంత వస్తే ఇంత ప్రమాణం తీసుకొని దానిపైన మొత్తం చల్లేసి దాన్ని తింటూ వచ్చారంటే ఉదయం సాయంత్రం కడుపులో ఉన్న వాతము తగ్గుతుంది, అలాగే పైన ఉన్న వరి బీజం వాతం కూడా తగ్గిపోతుంది, నొప్పి నుంచి మొత్తం తగ్గిపోతుంది. ఇలా మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన మాకు కాల్ చేశారంటే దానికి సంబంధించిన ఔషధాలు మా దగ్గర దొరుకుతాయి, కావాలంటే పంపిస్తాము, వాడండి. ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.